ఈరోజు అయితే పానీపూరి ప్రాంక్ వేరే చేస్తున్నాం. ఎలా అక్క మీద మా అక్క మీద ఏంటి ఇంత స్లోగా మాట్లాడుతున్నాం ఎందుకు అనుకుంటున్నారా? మన లాక్ స్టార్ మాన్సా మీద ప్రాంక్ చేద్దాం అనుకున్నాం, అందుకే ఇంత స్లోగా మాట్లాడుతున్నాం. సో ఇప్పుడు మన మాన్సా లోపల ఉందన్నమాట. చూసారా వెలుగొచ్చింది, ఇంక రాగానే మెరుపు మామూలుగా. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇంకా లెట్స్ గెట్ రెడీ. రెడీయా? రెడీ. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ హ్యాపీ హర్ష. సో ఈరోజు మన పక్కన ఉన్నది ఎవరో తెలుసు కదా, మన లాక్ స్టార్ మాన్సా. సో ఈరోజు నేను మాన్సాతో పానీపూరి ఛాలెంజ్ చేద్దామని మీ ముందుకు వచ్చేసాను. సో నేను ఒక 8 పూరీస్, తను ఒక 8 పూరీస్ పెట్టుకున్నాం. సో చూద్దాం ఎవరు గెలుస్తారో. మేడం గారు, ఇందులో ట్విస్ట్ ఏంటంటే లాస్ట్ ఇది కంప్లీట్ చేసినంత వరకు వాటర్ అయితే తాగకూడదు. ఇంకా అలానే ఇంకేమైనా కావాలా? ఇంకేమొద్దు. ఓకే, సో ఇంకా స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గో. మా ఫన్నీ ఎక్స్ప్రెషన్ ని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఇప్పుడు టైమర్ పెడదాం. సో 5 minutes పెట్టారా? సో ఇంకా 3, 2, 1 స్టార్ట్ అయిపోయింది. చాలా స్పైసీగా. నా కళ్ళల్లో వాటర్ కనిపిస్తుందా మీకు? ఛాలెంజ్ ఇస్ ఇంపార్టెంట్. అలా ఉంది టేస్ట్? బాగుంది, స్పైసీగా. అక్కడ పానీపూరి చాలా స్పైసీగా ఉంది అసలు. ఆల్రెడీ 2nd minute ఇది. అచ్చచ్చే, చెప్పియాలి ఎక్స్ప్రెషన్స్ ఇప్పుడు. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య, ఈడికుంది. బాగా ఏ టేస్ట్ కూడా చెప్పియాలి. ఏమేస్తాడు? అల్లం వెల్లుల్లి పేస్ట్. అమ్మా
మండిపోతుంది. దళ తినాల్సిందేనా మొత్తం? ఐ కాంట్. ఏడుతున్నావు అచ్చిగో కంప అమ్మని. ఫ్లాష్ బ్యాక్. సో చెప్పాను కదా మాన్సా మీద ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నానని, అందుకే మాన్సా వాళ్ళ చెల్లి హెల్ప్ తీసుకొని ఒక్కొక్క బురిలో ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ వేసాం. అంటే ఒక దాంట్లో కారం, ఇంకొక దాంట్లో సాల్ట్, ఒక దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకొక పూరిలో షుగర్ వేసి, ఇంకా దాంట్లో కూర వేసి నార్మల్ గా పానీపూరీలు ఎలా అయితే ఉంటాయో అలా సర్వ్ చేసేసాం. మాన్సా కాకుండా ఎవరు ప్రాంక్ అయ్యారో వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. లేదమ్మా నేను ఓడిపోయాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ చీటింగ్. ఐ డోంట్ వాంట్ నా కేక్. నేను ఇంకా తినలేదు. ఓడిపోయావా? ఒక్క ఓడిపోయాను. లేదు ఓడిపోలేదు. ఓడిపోతే నాకు డ్రింక్ కొనేసి ఇవ్వాలి. ఓడిపోతే నేను నీకు డ్రింక్ కొనేసి ఇస్తా. 5 దాటి. సో ఇప్పుడు మన మాంసా అన్ని తిన్న టేస్ట్ ఎలా ఉన్నాయి అడుగుదాం. అసలు నా వల్ల అవ్వట్లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ తో పానీపూరి ఇచ్చి అసలు ఎక్కడ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇలా చేస్తారని. ఎన్ని 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 దారుణాలు సార్. అసలు ఆ పానీపూరి వాడు చిన్న సాల్ట్ ఎక్స్ట్రా వేసాడు, పేస్ట్ ఎక్స్ట్రా వేసాడు అనుకున్నాను, కానీ మీ ప్రాంక్ అని నాకు అస్సలు తెలీదు. ఏంటి ఎక్కువగా ఉప్పు ఉందని చెప్పి ఇంకా పానీపూరి వాడు కూరలేమని ఉప్పు ఎక్కువ వేసాడో అనుకుందని జడ్డిది. ఇప్పుడు పాపం తెలిసాక రియాక్షన్. ఇంకా లాస్ట్ మేమైతే ఓడిపోయాం. చిల్లీది ఉండిపోయింది, కారంది ఇప్పుడు ఇద్దరం తింటున్నాం ఒకేసారి. ఇంకా మండుతుంది మామూలుగా కాదు. ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్తాము. సో ఇది తిన్న తర్వాత ఒక 1 minute కంటిన్యూగా మాట్లాడాలి. స్టార్ట్. 3, 2, 1. మండుతున్నట్టుంది. మండుతున్నట్టుంది. మాట్లాడు ఇప్పుడు ఏదోటి. లైఫ్ లో ఫస్ట్ టైం గైస్ ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ తో పానీపూరి, సాల్ట్ తో పానీపూరి అసలు మాట్లాడలేకపోతున్నాం. నాకైతే గోప గీయం అనిపోతుంది. బ్లాగ్ కోసం ఏదైనా చేయాలని ఒక తపనతో. సో 1 minute మాట్లాడాలి. స్టార్ట్. ఇంకేం మాట్లాడాం కదా, మాట్లాడు. మాట్లాడలేం గైస్. ఇంకా సో 1 minute ఉండాలి. తమ్ముడు వాడతావా? మాట్లాడలేదా? గాయ్స్ నా లైఫ్లో ఇలా ఒక ఛాలెంజ్ చేస్తానని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఇది ఇలా ఇంతలాగా ప్రాంక్ చేస్తారని అస్సలు అనుకోలేదు గైస్. అసలు తినే వరకు నాకు అసలు తెలీదు. ఏదో మంచిగా పానీపూరి ఛాలెంజ్ అంటే తినేద్దాము అని అనుకున్నాను తప్ప ఎంత వీళ్ళు దీని వెనకాతల ఎంత క్రైమ్ ఉందని చెప్పి
ఇదంతా చిన్నగా అని prank చేద్దాం అనుకున్నాను. వాటర్ ఒకసారి మా ఆడియన్స్ కోసం ఒక్క పాట ప్లీజ్. సో యాక్చువల్ గా మన యాక్చువల్ ఒక సింగర్ దాగున్నారు. ఐ కాంట్ సింగ్ అమ్మాయి పాడాలి. పాడలేను నాకు ఏదో పట్టికిస్తున్నాను పాట పాడాలి. నువ్వు పాడితే నేను నీ వెనకాల పాడతాను. ఆక్సిజన్ ఏదో ఉంటుంది కదా కొత్త సాంగ్. నాకే పాట అదే సాంగ్. కన్ను కన్ను కలలకు ఆక్సిజన్ క్యూరువ చేరువ చేరువ అవదల సారువ నా జత కాగలవా. దట్స్ ఆల్. 2 minutes 18 seconds. గోప గేమ్ అనిపోతుంది. మా లైఫ్ లో చాలా ఇది ఫస్ట్ టైం అసలు ఇలాంటి పానీపూరిని టేస్ట్ చేయడానికి ఫస్ట్ టైం ఇలా టేస్ట్ చేయడం అన్నమాట. ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో తెలుసుకుందా. ఎలా ఉంది? చాలా బాగుంది. కానీ ఈ లాస్ట్ ఆ 3 పానీపూరి తినేటప్పటికి చుక్కలు కనిపించాయి అసలు. నాకు ఇప్పటికీ గోప గేమ్ అనిపోతుంది ఫ్రెండ్స్. ఇంకెప్పుడు ఇలాంటి ఛాలెంజ్ అసలు చేయకూడదు. చాలా మంట చూడండి ఎంజాయ్ గా స్టార్ట్ చేసింది. సగం వదిలేసాం. ఈ పేస్ట్ చూడండి, గార్లిక్ పేస్ట్. గార్లిక్ పేస్ట్ అసలు తినలేదు. ఇది మాంసాలు చెల్లికిద్దాం, మాంసాలు తినిపిద్దాం, డెఫినెట్ గా తినిపిద్దాం. సో వీడియో తీసి వెనకతలు నవ్వుకుంటుంది ఫుల్ గా. ఇప్పుడు అది తింటే మనం నవ్వుకుందాం. ఓకే, సో వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మా కష్టాన్ని మీకు గుర్తించాలని కోరుకుంటున్నాను. సో తప్పకుండా ఎండింగ్ వరకు చూసి ఆనందించండి. లైక్ చేయండి. కావాలి, ఉప్పు కావాలి, అల్లం వెల్లిపాయ పేస్ట్ కావాలి, ఏది కావాలి? ఏదైనా పర్వాలేదన్నా? ఇందాక ఏదైనా పర్వాలేదా? పంచదార కావాలంట. పంచదార మాకేమో కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్ అన్ని వేసి కడుపులు మండిపోద్ది నాకు. అక్క అర్థం చేసుకో, కాలేజ్కి సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నీకే కదమ్మా, నీకే నష్టం. పర్లేదు తినేస్తుందిలే. చాలు నువ్వు తినండి. వీళ్ళకి తినిపించానని నాకు తినిపిస్తున్నారు అనమాట. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. తప్పదు, తినాలి కదా. రే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా తింటాం? ఏమైంది ఏమైంది ఏమైంది? ఏ ఇంకొక పూరీలు ఇడికి కారం వేసి ఇవ్వే. కారం ఉన్న కూర వేసి ఇవ్వడికి. అమ్మో ఎలా తిన్నారు ఏటలు? నేను వెళ్తాను కదా చిన్నోడు, నేను వెళ్తాను. మండి తిన్నట్టుంది. ఎక్కడో కాదు అక్క వాటర్. ఎవరు? అమ్మా 1 minute ఉండాలి. అక్క నా వల్ల కాదు. అమ్మా మరి మేము ఎలాగే తిన్నాం? ఇంత మంట అమ్మో నాకు చేస్తారంటే అసలు తినకూడదు. అసలు ఇలాగా చెయ్యపోదు నేను. ఆగు, కూరే అచ్చచ్చి కింద వేస్తుంది గాడిద. కారం, పచ్చడి, కారం ఇంక రేపు పరిగెడతాడు. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ వింటిడు రే మనిషివనరా. మండట్లే అమేజింగ్. మరి చెమటలు పడుతున్నాయి నెమ్మదిగా. టమాటాలు పడతాయి, కాకపోతే బయటికి చూపించను. మస్తు షేడ్స్ ఉన్నారా నీలో? అబ్బో కమలాసన్ అంటే మండుతుంది లోపల, చూపెట్టట్లేదు అంతే. సూపర్ టాలెంటెడ్ పర్సన్. ఛాలెంజ్ లో వీడే గెలుస్తాడు.
సో మా వీడియో అయితే చాలా ఫన్నీగా వచ్చింది. ఇంకా మా ఎక్స్ప్రెషన్ చూస్తే మాకే నవ్వొచ్చింది. తప్పకుండా మీరు ఎంటర్టైన్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలి, లేదంటే ఛాలెంజెస్ కావాలా, లేదంటే ప్రాంక్స్ కావాలా అనేది తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇంకా అంతే గైస్, ఈ రోజుకి అయితే అయిపోయింది. ఇంకా బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ టు హ్యాపీ హర్ష చెప్పండి. సబ్స్క్రైబ్ టు హ్యాపీ హర్ష. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.